మధ్యనే జరిగినటువంటి బాపు జీవచనాలయం ఎన్నికలలో ఒక కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందుకు నేను అభినందిస్తున్నాం. దీంతో పాటు ఆయన యొక్క కార్యదక్షత, తాను పట్టినటువంటి మొదలుపెట్టినటువంటి ఏ కార్యమైనా పూర్తయ్యేంతవరకు విలువైనటువంటి వాడు. ఈ గీతాభవన్ దీంట్లో కూడా తన యొక్క ప్రముఖ పాత్ర ఉంది. అట్లానే బాపూజీ వచనాలను కూడా కడుతున్నటువంటి దాంట్లో తన యొక్క ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. ఆయన కార్యవర్గ సభ్యుడే కానీ కార్యదర్శిగా పనిచేసినంత పనిచేస్తున్నాడు. ఇదే కొనసాగించాలని కోరుతూ ఆశిస్తూ అభినందిస్తున్నాను. హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ ఎంతో పనిచేస్తూ చాలా కర్మయోగి మనకు గుర్తించబడ్డాడు. అదేవిధంగా లైబ్రరీలో కూడా చాలా పనిచేస్తాడు, చాలా బాధ్యత తీసుకొని పనిచేస్తాడు. ఏదైనా పని చేసేటప్పుడు దాని యొక్క బాధ్యత తీసుకున్న వాళ్ళకే దానికి విలువ అర్థమవుతుంది. అయితే మనకు భగవద్గీతలో మనం భగవద్గీత గీతా ప్రచారం అనేది మనం నేర్చుకోవాల్సింది కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం. లక్ష్మణ పూర్తి కర్మయోగము వర్తిస్తుంది. మనం కర్మయోగంలో ఉన్నాయని భగవంతుని చేరచ్చు. ఈ భక్తి యోగం అంటే చాలా మనసు ఉండాలా, చాలా ఒక నిష్ట ఉండాలా. దాంతో ఇది నిష్కామ కర్మయోగం. కర్మ అంటే కర్మ అందరూ చేస్తారు, కానీ ఆశించకుండా చేసేది కర్మయోగం. తర్వాత భక్తి యోగం అంటే మనసు పూర్తి నవవిధ భక్తి ఉంది. ఏదో ఒక మనసు పూర్తి భగవంతుని పైన ఆయనకు తండ్రిగానా, తల్లిగానా, కొడుకునా, ప్రేమికుడునా, తర్వాత మధుర భక్తి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆ భక్తిలో మనం ఏదో ఒక భక్తి ఉన్నాం. లేక జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే పూర్తిగా భగవంతుని గురించి తెలుసుకోవడము, తన గురించి తెలుసుకోవడము, తర్వాత ప్రకృతి గురించి తెలుసుకోవడం. ఇవి అన్నీ తెలుసుకుంటే జ్ఞానాన్ని పొందినట్టు. నిజానికి మనకు మోక్షాపేక్ష ఉండాలంటే శమము, సంతోషము, విచారణ, సాధు సాంగత్యం 4 ద్వారాలు. మోక్షానికి 4 ద్వారాలు. ఇంకా అవన్నీ చెప్పాల్సి. శమం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, విచారణ అంటే ఆత్మ విచారణ కలిగి ఉండడం, సంతోషం అంటే సంతోషం ఇక్కడ భగవద్గీత సంతోషం సతత్వమే తాత్వం గురించి మైరుతం మనోబుద్ధి ఏమంది భక్త అస్తమయ ప్రియ. భగవంతుడికి ఏమి ఇష్టమో అది మనము ఆచరించే ప్రయత్నం చేసినట్టే మనం ఆయన చాలా దగ్గర కావచ్చు. అదేవిధంగా సాధు సాంగత్యం, సత్సంగము, సాధు సాంగత్యం, మహాత్ముల సాంగత్యం చేయడం కూడా చాలా. ఇవి అన్నీ కూడా 4 మోక్షానికి ద్వారాలే. మనము జీవితంలో ఏది పాటిస్తున్నారంటే ఆడితే పూర్తిగా కర్మయోగిగా మనము తెలుసుకోవచ్చు, ఆచరించి మనం ఎక్కడ ఎంతంటే భగవద్గీత గీతా ప్రచారం అంటే ఎక్కువ సమయం మనం ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉంటాడు, మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉంటాడు. అంటే అంత సమయం చేయడానికి అందరికీ డబ్బు ఉంది, అందులోనే సమయం లేదు. సమయం ఇయ్యారు ఎవరు కూడా. సమయం ఇచ్చే వాళ్ళు గొప్పవారు. కాబట్టి ఆ నిష్కామం ఏమీ ఆశించకుండా ఇచ్చేవాళ్ళది ఇంకా గొప్ప. అది భగవంతుడు అదే ప్రేమించడు. ఎవరి అక్కడ వచ్చింది సరస్వతి నిలయం, అది వచనాలయం. ఇక్కడ ఉన్నది లక్ష్మీ నిలయం. రెండూ కూడా అందుకే పేరు లక్ష్మీనారాయణ పేరు వచ్చింది. అంటే ఇక్కడ నిజామాబాద్లో మన గీతాభవన్ ఉన్న లక్ష్మీ నిలయానికి అన్ని హెడ్ ఏ పని చేసినా సరే కొంచెం చెప్పి చేసి
పూర్తిగా గొప్పతనం ఉన్న వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారు. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా పడి పట్టుకుంటే వదిలిపెట్టాడు, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేసే లక్షణం ఉన్నటువంటి వాడు. అందుకే సెలక్షన్ ఉన్న వారికి అన్ని లక్షణాలు వస్తాయి. అందుకే ఆయన పేరు లక్ష్మీనారాయణ. కనుక మా గీత మన వృద్ధికి అన్ని విధాలు కృషి చేస్తున్నటువంటి ఈయనకి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ శతమానం. సన్మాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ బాపూజీ వచనాయనము ఇక్కడ చదువుకునేప్పుడు 76 నేను ప్రతిరోజు వస్తుంది. ఇక్కడ గాజుపేట నుంచి నడుచుకుంటూ వస్తుంది రోజు ప్రతిరోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సరస్వతి నిలయం సరస్వతి నమస్తం వారిని విద్యారంభ లక్ష్మీనారాయణ స్వామికి డైరెక్ట్గా వర్తించడం చాలా గొప్ప విషయం. అంటే అక్కడ ఇప్పుడు 3,70,000 ఉన్న జనాభా ఇక్కడ అర్బన్లో. అందులో సార్కు బాపూజీ వచనాల్లో డైరెక్టర్ కావడం చాలా సంతోషకరమైంది. ఎందుకంటే అదొక సరస్వతి నిలయం. ఆ నిలయంలో డైరెక్టర్ ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. వారికి భగవంతుడు అనుగ్రహం చాలా ఉంది కాబట్టి లక్ష్మీనారాయణ లక్ష్మీ ముందుంది కాబట్టి లక్ష్మీనారాయణ లక్ష్మీనరసింహ శ్రీ లక్ష్మీదేవి సరస్వతి బ్రహ్మదేవ పార్వతి పరమేశ్వరుడు ఏడుకొండల వాడు లక్ష్మీదేవి శ్రీనివాసులు వీళ్ళంతా లక్ష్మీ ముందు ఉంటే మన ఎంతైనా మనకు తీసుకెళ్తుంది కాబట్టి వారికి శుభాకాంక్షలు.